సపోర్ట్, రెసిస్టెన్స్ ఇంకా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఈ మూడిటిని కంబైన్ చేసి మనం ఒక చార్ట్ ఓపెన్ చేసి దాంట్లో ఈ మూడిటిని అనలైజ్ చేసి మనం ఎక్కడ స్టాక్‌ని కొనాలి, ఎక్కడ స్టాక్‌ని అమ్మాలి, ఒక స్టాక్ పైకి ఎళ్ళబోతోందా, కిందకి రాబోతోందా అని అనాలిసిస్ చేసే ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ ఉంటుంది చూడండి. దాన్నే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేసి అంటారు. అండ్ ఈ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్‌లో ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇండికేటర్లు అవ్వచ్చు, లేకపోతే ప్రైస్‌లోనే చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి అవ్వవచ్చు. ఇవన్నీ కూడా సెకండ్ లేయర్. కానీ అన్నిటికంటే బేసిక్ ఫండమెంటల్ ఏదైతే స్ట్రాంగ్ కోర్ ఉంటుందో అదొచ్చేసి సపోర్ట్, రెసిస్టెన్స్, తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో, ఆల్రెడీ మన లాస్ట్ 3 ఎపిసోడ్స్‌లో మనము ఒక క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి, సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, డబుల్ ఇంకా మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఆల్రెడీ మీ అందరికీ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసే కంటే ముందర మీరు ఆల్రెడీ ఎంతో అంత ప్రాక్టీస్ చేశారనే అనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఆ క్యాండిల్ స్టిక్ నాలెడ్జ్‌ని మనం గనుక సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్‌తో కంబైన్ చేసి గనుక ట్రేడ్ చేశామనుకుంటే మీకు లైఫ్‌లో ఇంకా ఏ స్ట్రాటజీ అవసరం లేదు. నన్ను నమ్మండి. మీకు లైఫ్‌లో ఇంకా ఏ స్ట్రాటజీ అవసరం లేదు. ఎందుకంటే నేను కూడా ఎప్పుడైతే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ చేస్తానో, డిస్క్రిషనరీ ట్రేడింగ్ చేస్తానో 90% టైమ్స్ సపోర్ట్, రెసిస్టెన్స్ ఇంకా క్యాండిల్ స్టిక్స్ ఈ రెండిటి బేసిస్ మీదే నేను ట్రేడ్స్ అనేవి తీసుకుంటాను. అండ్ అదే ఎగ్జాక్ట్‌గా మనం ఇవాల్టి ఎపిసోడ్‌లో కూడా నేర్చుకోబోతున్నాము. అండ్ ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ నెంబర్ ఎంత? ఎపిసోడ్ 14. సో, ఇప్పటి వరకు ఎవరైతే ఫ్రెష్‌గా మన ఛానల్‌కొచ్చి ఫస్ట్ టైమ్ డైరెక్ట్ ఎపిసోడ్ 14 నుంచి చూస్తున్నారో వాళ్ళకి కొంత కష్టంగా ఉండొచ్చు. లేకపోతే ఏం అర్థం కాకుండా కూడా ఉండొచ్చు. సో, మీరందరూ కొత్త వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ నేను మొత్తం ఇంట్రో వీడియో దగ్గర నుంచి లాస్ట్ 13 వీడియోస్ డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ ఏ వీడియో తర్వాత ఏది నేర్చుకోవాలని చెప్పి ఒక కరెక్ట్ ఆర్డర్‌లో ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. దాన్ని నేను ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే అక్కడికి వెళ్ళిపోయి లైన్‌గా వీడియోస్ చూసుకుంటూ వస్తే సూపర్ క్లారిటీతో అనేది ఉంటారు. ఇంకా మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూడడం, నన్ను చూడడము అయితే నా పేరు నిహాల్. నేను మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌ని ఎడిట్ చేసింది బషీర్. సో, ఇప్పుడు కొత్తగా వచ్చిన మీరు అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరిద్దరూ ఏం చేయాలి? కింద కమెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి ఎపిసోడ్ 14 అటెండెన్స్‌ని మార్క్ చేసేసుకోండి. తర్వాత మన A to Z రెవల్యూషన్ మొదలు పెట్టేద్దాం. సో, ఈ సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం యాజ్ యూజువల్‌గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఇప్పుడు సపోర్ట్, రెసిస్టెన్స్ అవ్వచ్చు, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇవన్నీ మనం ఎక్కడ చేస్తాము? ఒక చార్ట్ మీద చేస్తాము. చార్ట్ అంటే ఏంటి? అవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో డిస్కస్ చేసేసుకున్నాం. సో, ఒక చార్ట్‌లో మనకేం కనిపిస్తుంది? ఒక స్టాక్ అవ్వచ్చు, షేర్ అవ్వచ్చు, కమోడిటీ అవ్వచ్చు, ఫోరెక్స్ అవ్వచ్చు, దేనిదైనా సరే ప్రైస్ మూవ్‌మెంట్ మనకి క్యాండిల్ స్టిక్ రూపంలో అవ్వచ్చు, లైన్ రూపంలో అవ్వచ్చు ఒక చార్ట్‌లో కనిపిస్తుంది. అంటే ఏంటి? ఎగ్జాంపుల్‌కి ఒక రిలయన్స్ అనే షేర్ తీసుకుంటే రిలయన్స్ షేర్ పైకొస్తుందా? కిందకొస్తుందా? మనకి చార్ట్‌లో కనిపిస్తుంది. కరెక్టే గదా! ఇప్పుడు బయ్యర్స్ ఎక్కువున్నారనుకోండి. అంటే ఎక్కువ మంది ఒక రిలయన్స్ స్టాక్‌ని కొనాలనుకుంటుంటే ప్రైస్ పైకెళ్తుంది. అదే విధంగా రిలయన్స్ స్టాక్ ప్రైస్ మీద లేకపోతే షేర్ల మీద సెల్లర్స్ ఎక్కువున్నారు. ఈ స్టాక్ పడిపోతుందనుకోని అందరూ అమ్మేస్తుంటే ఆ షేర్ ప్రైస్ ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా కిందకొస్తుంది. సో, ఇక్కడ ఒక్క విషయం అబ్జర్వ్ చేయండి. లేదా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మొత్తంలో మీరు, నేను మనలాంటి రీటైలర్స్ ఉన్నారు, ఎఫ్ఐఐలు ఉన్నారు, డిఐఐలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరిని పక్కన పెట్టి మన సింపుల్ ఎక్స్‌ప్లనేషన్‌కి ఎగ్జాంపుల్‌కి స్టాక్ మార్కెట్ మొత్తంలో ఒక 100 మంది ఉన్నారనేసి అనుకుందాం. ఇప్పుడు ఈ 100 మందిలో 50 మంది రిలయన్స్ స్టాక్ పెరుగుతుంది అని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక 50 మంది రిలయన్స్ స్టాక్ పెరగదు అని చెప్పి సెల్ చేస్తున్నారనేసి అనుకుందాం. సో, ఇక్కడ ఏమవుతోంది? 50 మంది కొందాం అనుకుంటున్నారు. 50 మంది అమ్మేద్దాం అనుకుంటున్నారు. సో, ఇప్పుడు ఏమవుతుంది స్టాక్ ప్రైస్‌కి? 50, 50 2 బ్యాలెన్స్ అయ్యాయి గదా! సో, స్టాక్ ప్రైస్ ఎక్కడికి మూవ్ అవ్వకుండా అక్కడే ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని మనం కామన్ లాంగ్వేజ్‌లో అర్థం చేసుకోవాలంటే ఏం చేయొచ్చు? బయ్యర్స్ కొనాలి అని అనుకుంటున్నారు అనంటే రిలయన్స్ షేర్ ప్రైస్ యొక్క డిమాండ్ పెరిగింది అని అర్థం. అంతే కదా! సో, ఇక్కడ ఏమవుతోంది? బయ్యర్స్ ఉన్నారు అనంటే స్టాక్ ప్రైస్ అవ్వచ్చు, కమోడిటీ ప్రైస్ అవ్వచ్చు, ఫారెక్స్ ప్రైస్ అవ్వచ్చు, క్రిప్టో అవ్వచ్చు, ఏదైనా సరే బయ్యర్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు అంటే స్టాక్ ప్రైస్ యొక్క డిమాండ్ ఎక్కువుంది అనేసి అర్థం. అంతే కదా! అక్కడి నుంచి షేర్ ప్రైస్ పైకెళ్తుంది అనేసి అర్థం. ఇప్పుడు అదే విధంగా ఆపోజిట్ సైడ్‌లో సెల్లర్లు 50 మంది ఉండి ఇదే రిలయన్స్ షేర్ ప్రైస్ పెరగద్దు, ఇంకా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అమ్మేస్తున్నారనుకోండి. అప్పుడు అర్థం ఏంటి?
ఎవరైతే ఎగ్జిస్టింగ్‌గా ఇప్పుడు డిమాండ్ ఉన్నాయి అంటే కొనడానికి రెడీగా ఉన్నారు గదా! కానీ వీళ్ళు ఎవరు సెల్లర్సు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఆ కంపెనీ యొక్క షేర్స్ ఉండి అది అమ్మేయాలని జూస్తున్నారు. సో, వీళ్ళేమవుతారు? సప్లయర్స్ అవుతారు. వీళ్ళు షేర్ ప్రైజెస్‌ని అమ్మేయడానికి రెడీ ఉన్నారు కాబట్టి సెల్లర్స్ ఎక్కువైతే ఆ స్టాక్‌లో సప్లై పెరిగింది అని జెప్పి స్టాక్ ప్రైస్ కిందకొచ్చేస్తుంది. సో, సింపుల్‌గా మీరు అర్థం జేసుకోవాల్సింది ఏంటంటే డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు సపోర్ట్ ప్రైస్. సప్లై ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టెన్స్ ప్రైస్. సో, డిమాండ్ దగ్గరికి గనక స్టాక్ ప్రైస్, డిమాండ్ ప్రైస్ అవ్వచ్చు, డిమాండ్ జోన్ అవ్వచ్చు. ఇక్కడికి స్టాక్ ప్రైస్ వస్తే మీరు బై చేయాలి. సింపుల్‌గా ఒక స్టాక్ ప్రైస్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికొస్తోంది లేదా సప్లై జోన్ దగ్గరికొస్తోంది అంటే అక్కడ అందరూ సెల్ చేయడానికి రెడీగా కూర్చున్నారు కాబట్టి అక్కడ మనం స్టాక్ ప్రైస్‌ని సెల్ చేయాలి. చాలా సింపుల్. ఒక్కటే థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి. డిమాండ్ జోను లేకపోతే సపోర్ట్ జోన్ దగ్గర బై చేయాలి. రెసిస్టెన్స్ జోను లేకపోతే సప్లై జోన్ దగ్గర సెల్ చేయాలి. కాకపోతే ఇంత సింపుల్ అయినా సరే మన ట్రేడర్‌లు ఎవరైతే అతి తెలివిగలుంటారో వీళ్ళు ఏం చేస్తారంటే రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇంకా పైకెళ్తుందేమో అని కొంటారు. డిమాండ్ జోన్ దగ్గర ఎక్కడైతే కొనాలో అక్కడి నుంచి ఇంకా స్టాక్ ప్రైస్ పడిపోతుందేమో అని చెప్పి అమ్ముతారు. సో, ఫస్ట్ యాస్ అ బిగినర్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సపోర్ట్ జోను, డిమాండ్ జోన్ కనిపిస్తుంటే షేర్ ప్రైస్ కొనాలి. రెసిస్టెన్స్ జోను లేకపోతే సప్లై జోన్ కనిపిస్తుంటే అక్కడ సెల్ చేయాలి. ఇది ఫస్ట్ థంబ్ రూల్. సో, ఇప్పుడు దీన్నే మనం ఒకసారి ఒక చార్ట్‌లో విజువలైజ్ చేసుకొని ఎలా కనిపిస్తుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో కూడా అర్థం చేసుకుందాం. సో, ఈ సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ జోన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను గోల్డ్ చార్ట్ ఓపెన్ చేశాను. అగైన్ గోల్డ్ అంటే మనందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! సో, అందరికీ ఈజీగా అర్థం అవ్వడానికి గోల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో, ఇక్కడ గోల్డ్‌లో ఏం జరిగిందో చూడండి. సో, ఇక్కడ ఏం జరిగింది? ఒకసారి గోల్డ్ 1,00,000 ఆల్‌మోస్ట్‌గా టచ్ అయింది. ఇక్కడ ఎంతుంది ప్రైస్? ఆల్‌మోస్ట్ ఇక్కడ మీరు చూస్తే 99,000, 1,00,000 మధ్యలో 95,000 టచ్ అయింది. టచ్ అవ్వంగానే ఇప్పుడు దీని నుంచి ఇంకా పైకెళ్తుందా? కిందకొస్తుందా? ఇక్కడ ఈ లెవెల్‌లో ఉన్నప్పుడు ఎవరికీ తెలీదు. కానీ ఎప్పుడైతే ఈ లెవెల్ టచ్ అయిందో అప్పుడు ఏమనుకున్నారంటే గోల్డ్ ప్రైస్ చాలా ఓవర్ వాల్యూడ్ అయిపోయింది. గోల్డ్‌లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి? అక్కడ సప్లై పెరిగింది. సప్లై పెరగడం అంటే అర్థం ఏంటి? సెల్లర్‌లు ఎక్కువొచ్చేసారు. సో, ఎవరైతే ఇక్కడ ఆల్‌మోస్ట్ 85,000, 86,000 ఇక్కడి నుంచి కొనడం స్టార్ట్ చేశారో, వాళ్ళు ఇంత పైకొచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ ఈ బయ్యర్స్ కంటే సెల్లర్స్ డామినేట్ ఇవ్వడం వల్ల ప్రైస్ ఏమైంది? కిందకి స్లోగా రావడం వచ్చి, మళ్ళీ కొంత బయ్యర్స్ వచ్చినా కూడా ఆగకుండా మళ్ళీ ప్రైస్ కిందకొచ్చేయడం అనేది జరిగింది. సో, ఇలా కిందకొచ్చి ఎక్కడి వరకొచ్చింది? 91,000 దగ్గర వరకు వచ్చింది. సో, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ 91,000, 90,000 దగ్గరికి రాంగానే ఇక్కడ ఏమనిపించిందంటే ఇప్పుడు మీలాగా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రూ. 1,00,000 నుంచి 91,000కి రాంగానే 10% కరెక్షన్ అయింది. మన గోల్డ్ 10% డిస్కౌంట్‌లో దొరుకుతోంది. కానీ ఇప్పుడు మీకే అనిపించింది. 10%కి నేనైతే కొనను అని మీకు అనిపించుండొచ్చు. కానీ చాలామంది కొన్నారు. ఇప్పుడు అలాగే సపోజ్ 10% కాకుండా రూ. 1,00,000 ఉండే గోల్డ్ ఇప్పుడు రేపొద్దున 50,000కే దొరుకుతుందనుకుందాం. అప్పుడేమవుతుంది? మీకు గోల్డ్ కొనాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోయినా ఏదైనా సరే గోల్డ్ ఎప్పటికైనా గూడా పైకెళ్తుంది అన్న నమ్మకంతో మీరేం జేస్తారు? బయింగ్ అనేది స్టార్ట్ జేస్తారు. ఏ లెవెల్‌లో? 50,000 లెవెల్‌లో మీరు బయింగ్ అనేది స్టార్ట్ జేస్తారు. సో, ఆ 50,000 అనేది ఏమైంది? డిస్కౌంటెడ్ ప్రైజు. మనకు ఉండాల్సిన దానికంటే 50% డిస్కౌంట్‌లో దొరుకుతోంది అని జెప్పి ఆ గోల్డ్ ఆ 50,000 ప్రైస్‌కి డిమాండ్ పెరిగిపోయి చాలామంది బయర్స్ అక్కడ కొనడం స్టార్ట్ జేస్తారు సెల్లర్‌ల కంటే. సో, అప్పుడేమవుతుంది? ఆ 50,000 జోన్ ఏదైతే ఉంటుందో అది డిమాండ్ జోన్ అయిపోతుంది. సో, ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఈ లెవెల్‌లో ఏం జరిగిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ 90,000 ఆల్మోస్ట్ 1,00,000 టచ్ అయిన తర్వాత ఎప్పుడైతే 90,000కొచ్చిందో ఇది రాంగానే సెల్లర్‌ల కంటే బయ్యర్‌లకి ఏమనిపించిందంటే గోల్డ్ ప్రైస్ 10% కరెక్షన్ అయింది. ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పి బయింగ్ స్టార్ట్ చేసి ప్రైస్‌ని పైకి తీసుకెళ్ళిపోయారు గదా! సో, ఇలా పైకి తీసుకెళ్ళిన ఒకసారి పడుతున్న ప్రైస్ ఎక్కడి నుంచైతే రివర్సల్ ఎళ్ళిందో ఆ రివర్సల్ అయిన పాయింట్ ఏదైతే ఉంటుందో అది మనకి డిమాండ్ జోన్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి ఏదైతే మనకి 92,000, 93,000 జోన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము డిమాండ్ జోన్ లేకపోతే సపోర్ట్ జోన్ అనేసి పిలుస్తూ ఉంటాము. తర్వాత మళ్ళీ ప్రైస్ ఏమైంది? మంచిగా పైకెళ్ళింది. 1,01,000 పైన టచ్ అయింది. టచ్ అయినప్పుడు ఇప్పుడు ఎలా అయితే ప్రీవియస్‌గా 1,00,000 టచ్ అయినప్పుడు ఇంకా గోల్డ్ ప్రైస్ బాగా పెరిగిపోయింది అని చెప్పి సెల్లర్‌లు ఎలాగైతే వచ్చారో అదే విధంగా ఇక్కడ 90,000 దగ్గర ఎవరైతే కొన్నారో వాళ్ళు ఇక్కడ 1,01,000 ఎప్పుడైతే రౌండ్ లెవెల్ క్రాస్ అయిందో అక్కడికి రాంగానే అబ్బా! ప్రైస్ బాగా పెరిగిపోయింది అని చెప్పి సెల్లింగ్ స్టార్ట్ చేసి ప్రైస్‌ని కిందకి తీసుకొచ్చారు. సో, ఇప్పుడు రీసెంట్ దీనికంటే పైన ఇంకేం ప్రైస్ లేదు గదా!
ప్రైస్ ఇక్కడి నుంచి కిందకొచ్చేసింది కదా! సో, ఈ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇది మనకేమైపోతుంది రెసిస్టెన్స్ జోన్ అయిపోతుంది. సో, ఇదేంటి రీసెంట్ స్వింగ్ హై అంటారు. ఇప్పుడు ఇది రీసెంట్‌గా జరిగిన టాప్ గదా! సో, ఇది మనకి రీసెంట్ స్వింగ్ హై ఒక రెసిస్టెన్స్ జోన్ అయిపోతుంది. ఇది రీసెంట్ స్వింగ్‌లో గాబట్టి ఇది మనకి సపోర్ట్ జోన్ కిందకి అయిపోతుంది. అండ్ మీరు చేయాల్సిందేంటి ఇక్కడ పైనుంటే సెల్ చేయాలి. ఇక్కడ కిందుంటే బై చేయాలి. చాలామంది ఇప్పుడు కిందకొచ్చినప్పుడు ఇక్కడి నుంచి స్టాక్ ప్రైస్ దబాల్మని కిందకొచ్చింది కాబట్టి ఇది ఇంకా పడిపోతుందేమో అని చెప్పి ఇక్కడ సెల్ చేస్తారు. మీరు ఎవరైతే రీటైలర్లు ఈ వీడియోస్ చూస్తున్నారో చాలామంది చేసే తప్పిదే. ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ డిమాండ్ జోన్ దగ్గరకు ఉంటుందో, మంచి రేట్‌కి దొరుకుతుందో, ఆ మంచి రేట్‌లో కొనాలి గానీ, ఇప్పుడు సడెన్‌గా టమాటాలు ఒక రూ. 20 కిలో నడుస్తుందనుకుందాం. రూపాయికి టమాటా వస్తుంటే మీరేం చేస్తారు? రూపాయి నుంచి ఇంకా అర్ధ రూపాయికి వస్తుందేమో అని వెయిట్ చేస్తారా? రూపాయి చాలా మంచి రేట్ అని కొంటారా? కదా! అదే విధంగా ఇప్పుడు గోల్డ్ అనే కాదు. ఏ షేర్ ప్రైస్ అయినా సరే మీరు ఒక ఫండమెంటల్ లాజిక్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే డిమాండ్ జోను ఇక్కడ డిమాండ్ జోన్ కనిపిస్తోంది. ఇక్కడ సప్లై జోన్ కనిపిస్తోంది అనంటే ఇక్కడ, ఇక్కడ ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మనకి 97,000 దగ్గర ఉంది. మధ్యలో ఉంది. ఇక్కడ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1,01,000 దగ్గర ఉంటే గూడా ఇక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయితే ఇంత పైకొచ్చింది గదా! ఇక్కడి నుంచి ఇంకా పైకెళ్ళిపోతుంది అని జెప్పి ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర, సప్లై జోన్ దగ్గర బై చెయ్యకుండా ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఇంత పడుతుందో పడినప్పుడు డిమాండ్ దగ్గర బై చేయండి. సప్లై దగ్గర సెల్ చేయండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో, ఒక సప్లై జోను లేదా డిమాండ్ జోన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఒక రెసిస్టెన్స్ జోను, ఒక సప్లై జోన్ ఎలా వర్కౌట్ అవుతుందో మీ అందరికీ క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. సో, ఇప్పుడు దీన్నే మనం ఏం చేయాలంటే మనం ఈ సపోర్ట్ జోన్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ జోన్ అవ్వచ్చు మార్క్ ఎలా చేసుకోవాలి? అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్ని నేను మీ అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం నిఫ్టీకెళ్ళిపోదాం. నిఫ్టీకెళ్ళిపోయి దాంట్లో చేసుకుందాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను ప్రతిసారి నిఫ్టీలోనే ఎక్కువ ట్రేడ్ చేస్తాను కాబట్టి. సో, ఇప్పుడు ఉన్నవన్నీ మనం డిలీట్ చేసేసుకొని ఇప్పుడు మనకి ర్యాండమ్‌గా ఇలా కొట్టి రీసెట్ చార్ట్ అని నొక్కేస్తే మనకు చార్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనము సపోర్ట్ జోన్స్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ జోన్స్ అవ్వచ్చు ఎలా మార్క్ చేసుకోవాలో మీ అందరికీ నేర్పిస్తాను. చాలా శ్రద్ధ పెట్టి వినండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సెషను. చాలా ఇంపార్టెంట్ కూడా ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్పాను? రీసెంట్ స్వింగ్ హై, రీసెంట్ స్వింగ్‌లో మనకి చాలా ఇంపార్టెంట్. అంతేనా? ఇప్పుడు మనకి ఇక్కడ బ్రష్ టూల్ పెట్టుకుంటే ఇదేమైంది? రీసెంట్ స్వింగ్ హై. రీసెంట్ స్వింగ్‌లో ఎక్కడుంది? ఇక్కడ కింద కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు దీని కింద నాకు ప్రైస్ కనిపించట్లేదు. దీనిపైన నాకు ప్రైస్ కనిపించట్లేదు. కరెక్టే గదా! సో, ఇప్పుడు మీరు చార్ట్ ఓపెన్ చేయంగానే మీకు ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉంటుందో ఇప్పుడు అది సపోర్టా రెసిస్టెన్సా మనకి ఇంకా తెలీదు. కానీ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో, ఇక్కడ నేనేం చేశాను? రీసెంట్ స్వింగ్ హై ఏదైతే ఉంటుందో అక్కడ మనం ఒక జోన్‌ని మార్క్ చేసుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇక్కడ ఒక జోన్ ఇలా గీసి పెట్టుకుందాం. ఓకే. ఓకే. గీసుకున్నాను. మళ్ళీ మనకి కిందేముంది? కింద గూడా మనకు రీసెంట్ స్వింగ్‌లో ఉంది గదా! దాన్ని గూడా ఒక చిన్న బాక్స్ గీసుకొని పెట్టుకుందాం. ఇక్కడ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రైస్‌లో గీసి పెట్టుకుందాం. సో, ఇప్పుడు మనకి టెక్నికల్‌గా ఈ కిందది ఏమైంది? కిందది మనకి సపోర్ట్ జోన్ అయింది. ఎందుకు? ప్రైస్ ఇక్కడికి రాంగానే పైకి బౌన్స్ అయింది గదా! సో, ఇక్కడి నుంచి బయర్లు ప్రైస్ పైకి తీసుకెళ్లారు గదా! సో, ఇది మనకేమైంది? సపోర్ట్ జోన్ అయింది. ఇప్పుడు ఈ పైనుంచి ప్రైస్ రాంగానే ఇక్కడి నుంచి ప్రైస్ కొంత కిందకొచ్చింది గదా! ఇక్కడ ఫాల్ అయిపోలేదు, క్రాష్ అయిపోలేదు. కానీ ఇక్కడి నుంచి కొంచెం కిందకైతే వచ్చింది గదా! సో, ఇదేమవుతుంది మనకి సింపుల్‌గా రెసిస్టెన్స్ జోన్ అవుతుంది. రెసిస్టెన్స్ జోన్ లేదా సప్లై జోన్. ఇది మనకి రెసిస్టెన్స్ జోన్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఏదైతే ఈ సపోర్ట్ జోన్ ఉందో, ఈ రెసిస్టెన్స్ జోన్ ఉందో ప్రాపర్ సపోర్టు, ప్రాపర్ రెసిస్టెన్సు అని తెలియాలి అనంటే కొంచెం మనం ఇలా చార్ట్‌ని జూమ్ ఔట్ చేసి ఇదే లెవెల్స్‌లో ప్రీవియస్ టైమ్ గూడా ప్రైస్ సపోర్ట్ తీసుకుందా? రెసిస్టెన్స్ తీసుకుందా? అని ఐడెంటిఫై చేయాలి. సో, దాన్ని ఎలా చేసుకుంటాము? చాలా సింపుల్‌గా ఇలా ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఇలా ఎక్స్‌టెండ్ చేయండి. సో, ఇప్పుడు ఈ ప్రైస్ మనకి ఇక్కడ ఉంది గదా! దీన్ని ఎక్స్‌టెండ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రైస్ ఏదైతే ఉంటుందో దీన్ని గూడా మనం ఇలా వెనక్కి లాగుతాలి. లాగితే ఏమవుతుంది? మనకు అదే ప్రైస్‌లో ప్రీవియస్ టైమ్‌లో గూడా ఇంకొక సపోర్టు, రెసిస్టెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగిందా అని మనం అబ్జర్వ్ చేయాలి. సో, ఇప్పుడు ఇక్కడ జరిగింది చూడండి. మళ్ళీ బ్రష్ టూల్ పెట్టుకున్నా. ఇక్కడ మనము రీసెంట్‌గా గీసుకున్న సపోర్ట్ జోను. కానీ దీనికంటే ముందర ఇంకొంచెం అదే లెవెల్స్ నుంచి మళ్ళీ ప్రైస్ పైకి షూట్ అయింది గదా! ఎళ్లి కిందకొచ్చి మళ్ళీ పైకెళ్ళింది. అది వేరే విషయం. కానీ ఇక్కడ గూడా ఒక సపోర్ట్ తీసుకుంది గదా! తర్వాత ఇక్కడ చూడండి. ఇది ఆల్మోస్ట్ జూన్ 24 ఇది ఎలక్షన్ డే రిజల్ట్ రోజు అనుకుంటా. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది.
ఇక్కడ సపోర్ట్ తీసుకొని చూడండి ఈ జోన్ అంతా. సో, ఇక్కడ ఎంత 1, 2, 3 ఇక్కడ గూడా 3, 4, 5, 6, 7, 8, 9 సార్లు ఇదే ప్రైస్ 22,000 లెవెల్స్ ఏదైతే నిఫ్టీకి కనిపిస్తుందో, ఇన్ని సార్లు సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకెళ్ళినా, కిందకొచ్చినా ఈ లెవెల్‌ని క్రాస్ చేసి కిందకి రావట్లేదు. అంటే ఏంటి? నిఫ్టీ మీద ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు 22,000 లెవెల్స్‌కి రాంగానే మన గోల్డ్ ప్రైస్ 1,00,000 నుంచి 50,000కొస్తే ఏదేమైనా సరే మంచి ప్రైస్‌లో దొరుకుతుందని బై చేస్తున్నారో, అలాగే నిఫ్టీ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 22,000కొస్తే ఎలా అయినా సరే స్టాక్ ప్రైస్ పైకెళ్తుంది అని చెప్పి కొనడానికి రెడీగా ఉండి ఈ లెవెల్‌ని సపోర్ట్‌గా చూస్తున్నారు. ఇప్పుడు అదే విధంగా రెసిస్టెన్స్‌కి కూడా మనకి అలాంటి ఆప్షన్‌లు ఏదైనా ఉన్నాయేమో, అలా మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఎక్కువ టచ్ పాయింట్స్ ఉంటే అంత స్ట్రాంగ్ సపోర్టు, ఎన్ని టచ్ పాయింట్స్ ఉంటే అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకేనా? సో, ఇప్పుడు రెసిస్టెన్స్ మనకెంత 25,600 ఉంది గదా! 25,600 దగ్గర మనం గీసుకున్నాము. సో, రీసెంట్‌గా ఎక్కడైనా అదే విధంగా మనకి రెసిస్టెన్స్ కనిపించిందా అని కొంచెం మనం జూమ్ ఔట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తోంది? ఇక్కడ ప్రైస్ స్ట్రగుల్ అయింది చూడండి. ఇక్కడ చాలా రోజులు కన్సాలిడేట్ అయ్యి తర్వాత బ్రేక్‌ఔట్ ఇచ్చి పైకెళ్ళింది. కానీ ఇక్కడ స్ట్రగుల్ అయితే జరిగింది కదా! ఇదే జోన్స్ దగ్గర. సో, ఇక్కడ ఒక రెసిస్టెన్స్‌గా కనిపిస్తోంది. తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక బ్రేక్ డౌన్ ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ పైకెళ్ళడానికి ట్రై చేసింది. కానీ విక్ ఫార్మ్ చేసి ప్రైస్ కిందకొచ్చేసింది. సో, ఇక్కడ ఒకసారి మనకి మళ్ళీ ఇక్కడ ఒకసారి మళ్ళీ ఆల్మోస్ట్ ఇక్కడ అదే లెవెల్స్ వరకు వెళ్లి మళ్ళీ కిందకొచ్చేసింది. సో, ఇక్కడ ఏం కనిపిస్తోంది? మనం ఏదైతే సరదాగా అసలు వెనకాల కూడా చూడకుండా ఏదైతే డ్రా చేసిన ఈ రెసిస్టెన్స్ జోన్ ఉందో, దీనికి ప్రీవియస్ డేటాలో గూడా మల్టిపుల్ టైమ్స్ అదే ప్రైస్ నుంచి సెల్లర్స్ వచ్చి ప్రైస్‌ని కింద పడేశారు కాబట్టి, ఇక్కడ ఏమవుతుంది? అందరూ సెల్లర్లు కూర్చున్నారు. నిఫ్టీ 25,600 కంటే పైకెళ్తే ప్రైస్ అంత ఓవర్ వాల్యూడ్ అనిపిస్తోంది అని చెప్పి, ఇక్కడ సెల్లర్లు కూర్చొని ఇక్కడ బై చేసేవాళ్ళు ఇక్కడ సెల్ చేస్తున్నారు అనేసి మనకు అర్థమవుతోంది. సో, ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఏం జరిగింది లాస్ట్ టైము? ఇక్కడ చాలా కష్టపడి ఇంతసేపు ఇక్కడ చాలామంది కొట్లాడి ప్రైస్ ఇక్కడ 22,000 నుంచి పైకి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ 26,300 వరకు తీసుకెళ్ళినా గూడా మళ్ళీ కింద పడేశారా? కింద పడేసిన తర్వాత మళ్ళీ 22,000 దగ్గర మళ్ళీ బయ్యర్లు ఏం చేశారు? ఇది నా జోను. ఇక్కడ ప్రైస్ పర్ఫెక్ట్‌గా దొరుకుతోంది అని చెప్పి మళ్ళీ ప్రైస్‌ని పైకి షూట్ చేశారు. తీసుకెళ్తే ఈసారి మళ్ళీ సెల్లర్లు ఏం చేశారు? నువ్వు మళ్ళీ నా లొకాలిటీలోకి వచ్చావు. ఇది నా అడ్డా అని చెప్పి సెల్లర్లు ఏం చేశారు? మళ్ళీ 25,500, 600 జోన్ దగ్గర నుంచి మళ్ళీ ప్రైస్‌ని కిందకి పడేశారు. సో, ఇప్పుడు రీటైలర్లు చేసే తప్పు అంటే ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు చేసే తప్పేంటంటే, ఇక్కడి నుంచి ఇంత పైకెళ్ళిందని చూడరు. ఇక్కడ నుంచి ఇంకా పైకెళ్ళిపోతుందేమో, ఈ రెసిస్టెన్స్‌ని కూడా బ్రేక్‌ఔట్ ఇచ్చి పైకెళ్ళిపోతుందేమో అని చెప్పి ఇక్కడ బై చేస్తారు. కొంచెం ఒక్కసారి లాజికల్‌గా ఆలోచించండి. ఇంత ర్యాలీ ఇచ్చి ఇంత పైకెళ్ళిందది ఏం రీట్రేస్‌మెంట్ లేకుండా డైరెక్ట్‌గా పైకెళ్ళిపోతుందా? ఎళ్ళదు కదా! సో, ఇక్కడ ఏం చేయాలి మీరు యాస్ ఎ ట్రేడర్ అవ్వచ్చు, యాస్ ఎ ఇన్వెస్టర్ అవ్వచ్చు. బేసిక్ కామన్ సెన్స్ నాలెడ్జ్ ఏంటంటే, రెసిస్టెన్స్ జోన్ దగ్గరకొస్తే నేను కొనను. ఈ ప్రైస్ ఇలా కిందకొచ్చి సపోర్ట్ జోన్ దగ్గరకొస్తే కొంటాను అని చెప్పి పేషెంట్‌గా వెయిట్ అనేది చేయాలి. సో, రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్ చేయాలి. సపోర్ట్ జోన్ దగ్గర బై చేయాలి. సో, ఇప్పుడు దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీకు ఇందాక చెప్పాను గదా! ఇప్పుడు మనకి మల్టిపుల్ టచ్ పాయింట్స్. ఎన్ని టచ్ పాయింట్స్ ఉంటే సపోర్ట్ అంత స్ట్రాంగు. ఎంత టచ్ పాయింట్స్ ఉంటే రెసిస్టెన్స్ జోన్ అంత స్ట్రాంగు అని చెప్పాను గదా! కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, మరీ ఎక్కువ టచ్ పాయింట్లు ఉన్నా గూడా ప్రాబ్లమే. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం ఏం జరిగింది? ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 టైమ్స్ ఇక్కడ టచ్ పాయింట్స్ వచ్చేసాయి గదా మనకి. అలానే ఇప్పుడు సపోజ్ ఈ స్టాకు ఇక్కడి నుంచి ఇలా కిందకొచ్చిందనుకుందాం. ఈసారి ఎన్నో నంబర్ అవుతుంది? 9థ్ నంబర్ అవుతుంది. లేదు కొంచెం పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చిందనుకో 10 అవుతుంది. లేదు ఈసారి ఇంకా పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చిందనుకోండి 11 అవుతుంది. సో, ఒక సపోర్ట్ అయినా, ఒక రెసిస్టెన్స్ అయినా ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. ఒక గుద్దు గుద్దాడనుకోండి. వాడు బాగా మంచి స్ట్రాంగ్‌గా ఉన్నాడనుకోండి. ఒక గుద్దు గుద్దారనుకోండి నుంచుంటాడు. వీక్‌గా ఉన్నాడనుకోండి ఒక గుద్దుకే పోతాడు. స్మాల్ అంటే ఎక్కువ స్ట్రాంగ్‌గా బయ్యర్స్, స్ట్రాంగ్‌గా సెల్లర్స్ లేని ఎప్పుడైతే సపోర్టు, రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఒక గుద్దుకే పోవచ్చు. కానీ స్ట్రాంగ్ సపోర్టు మంచి అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి దాంతో కట్టిన ఒక స్ట్రాంగ్ వ్యక్తి ఉన్నాడనుకోండి. వాడేంటి ఒక గుద్దు గుద్దితే నుంచుంటాడు. 10 గుద్దులు నుంచుంటే నుంచోచ్చు. కానీ 20 గుద్దులు గుద్దితే పడిపోయే ఛాన్స్ ఉంటుంది గదా! సో, అదే విధంగా ఒక సపోర్ట్ అవ్వచ్చు, ఒక రెసిస్టెన్స్ అవ్వచ్చు. వీటికి గనక మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్‌కొచ్చి కొట్టుకుంటోంది అనంటే, ఆ రెసిస్టెన్సు, ఆ సపోర్టు 2 కూడా వీక్ అయిపోయే అవకాశాలుంటాయి. అప్పుడు మనం చూసేదేంటంటే, బ్రేకౌట్ ఇంకా బ్రేక్ డౌన్. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అదేంటి? ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ 1 టైమ్ టచ్ అయింది.
ఇక్కడ 2 టైమ్స్ టచ్ అయింది. రీసెంట్ టైమ్స్‌లో మాట్లాడదాం. ఇది చాలా దూరం గదా! ఇదెప్పుడు ఆల్‌మోస్ట్ సెప్టెంబర్‌లో అంటే ఒక 7, 8 మంత్స్ అయిపోయింది. అప్పటి విషయం గాదు. ఇప్పుడు రీసెంట్‌గా ప్రైస్ మళ్ళీ కిందకొచ్చింది అనుకుందాం. కిందకొచ్చి మళ్ళీ ఏదో పైకెళ్ళి మళ్ళీ రెసిస్టెన్స్ హిట్ అయింది. మళ్ళీ ఏదో కిందకొచ్చింది మళ్ళీ రెసిస్టెన్స్ హిట్ అయింది. సో, ఇలా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ హిట్ అవుతోంది అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గరకొచ్చిందో ప్రైస్ చాలా కిందకొచ్చింది. కానీ ఈసారి రెసిస్టెన్స్‌కి టచ్ అయినా గూడా ప్రైస్ కిందకి రాకుండా ఇక్కడి నుంచే పైకెళ్ళిపోతోంది అనంటే బయ్యర్స్ సెల్లర్స్ కంటే స్ట్రాంగ్‌గా ఉండి రెసిస్టెన్స్ జోన్‌ని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తున్నారంటే బయ్యర్స్ బాగా స్ట్రాంగ్ అయిపోయారు. సెల్లర్స్ ఎవరైతే సప్లై జోన్ ఉంటుందో వాళ్ళకంటే బయ్యర్లు డామినేట్ చేస్తుంటే ఈ ప్రైస్ ఏమవుతుందంటే బ్రేక్‌ఔట్ అనేది జరుగుతుంది. అంటే స్టాక్ ప్రైస్ ఇలా కిందకొచ్చి పైకి క్రాస్ చేసి ఈ లెవెల్ దాటేసి పైకెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ పైకెళ్ళే లెవెల్ ఏమనుకున్నాం? 25,600 అనుకున్నాం గదా! ఈ 25,600 లెవెల్‌ని దాటేసి పైకెళ్ళిపోయిందనుకోండి. అప్పుడేమవుతుంది? ఈ రెసిస్టెన్స్ జోను ఏదైతే ప్రైస్ దగ్గర మనం సెల్ జేయాలనుకుంటున్నామో, అప్పుడు అది సపోర్ట్ జోన్‌గా మారిపోతుంది. ఎందుకు? ప్రైస్ ఒక లెవెల్‌కి కింద ఉంది అని అనుకుంటే, ఆ పైన లెవెల్ ఎప్పుడు కూడా రెసిస్టెన్స్. ఇప్పుడు ఇది రూమ్ ఉంది. పైన రూఫ్ ఉంది. రూఫ్ ఏంటి? రెసిస్టెన్స్. దాన్ని దాటుకొని నేను పైకెళ్ళలేను గదా! కింద ఫ్లోర్ ఉంది. ఫ్లోర్ ఏంటి? సపోర్ట్ జోను. కానీ ఏదో ఒకటి చేసి నేను ఈ గోడకి కన్నం పెట్టుకొని పైకెళ్ళిపోయాననుకోండి. ఇప్పుడు యాక్ట్ చేసే రూఫే నాకు ఫ్లోర్ అయ్యి సపోర్ట్ లాగా చేస్తుంది గదా! అదే విధంగా ప్రైస్ ఒక్కసారి పైకి ఇది క్రాస్ చేసి ఎళ్ళిపోయింది అనంటే, ఇప్పుడు రెసిస్టెన్స్‌గా ఉండే ఇదే ప్రైజు మనకి సపోర్ట్ జోన్‌గా యాక్ట్ చేస్తుంది. అప్పుడు ఈ రెసిస్టెన్స్ డిలీట్ అయిపోతుంది. ఈ జోన్ సపోర్ట్‌గా అయిపోతుంది. అప్పుడేమవుతుంది? ప్రైస్ మళ్ళీ ఒక్కసారి ఇక్కడికొచ్చేసిందనుకుందాం. ఎవరైతే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారో, వీక్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరూ బయటికెళ్ళిపోయి బయ్యర్స్ స్ట్రాంగ్ అయిపోయి పైకి తీసుకెళ్తారు. సో, అప్పుడేమవుతుంది? మళ్ళీ ఎప్పుడైతే ప్రైస్ కిందకొస్తుందో, ఎవరైతే ఇక్కడ బాగా కష్టపడి ప్రైస్‌ని పంపు చేసి అక్కడ సపోర్ట్ చేశారో, వీళ్ళు మళ్ళీ ప్రైస్ ఇక్కడికి రాంగానే మళ్ళీ అదే విధంగా సపోర్ట్ చేసి స్టాక్ ప్రైస్‌ని ఇలా పైకనేది తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో, ఒక బ్రేకౌట్ అయిన తర్వాత ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో అది సపోర్ట్‌గా కన్వర్ట్ అవుతుంది. అదే విధంగా ఒకవేళ కింద మనకి ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందనుకుందాం. ఓకే. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ జోను. ఇది సపోర్ట్ జోన్ మనకు కనిపిస్తోంది. ప్రైస్ పైకెళ్ళిపోయింది ఓకే. కానీ అలా గాకుండా కిందకొచ్చిందనుకుందాం. కిందకొచ్చి ఇది టచ్ అయింది. మళ్ళీ కొద్దిగా పైకెళ్ళింది, మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ కొద్దిగా పైకెళ్ళింది, కిందకొచ్చింది. సో, ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇది టెస్ట్ చేయంగానే ఇదేమవుతుంది? సపోర్ట్ వీక్ అయిపోయి ఒక్కసారి సపోర్ట్ బ్రేక్ అయ్యి ప్రైస్ కిందకొచ్చిందంటే ఏదైతే ఇప్పుడు మనం సపోర్ట్ అనుకుంటున్నామో ఆ సపోర్ట్ ఈసారి మళ్ళీ ఏమవుతుంది? రెసిస్టెన్స్ జోన్‌గా యాక్ట్ చేస్తుంది. సో, మళ్ళీ పాపం ఈ ప్రైస్ పైకి రావడానికి ఎప్పుడు చూసినా గూడా ఎవరైతే ఇక్కడ బయ్యర్స్ పాపం ఓడిపోయారో సెల్లర్స్ చేతిలో, ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి ప్రైస్‌ని కిందకి నెట్టడానికనేది చూస్తూ ఉంటారు. సో, ఒక్కసారి ఒక సపోర్ట్, ఒక రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ అయిపోయి బ్రేకౌట్ ఇచ్చింది అని అనుకుంటే ఆ రెసిస్టెన్స్ సపోర్ట్‌గా మారుతుంది. ఏదైతే సపోర్ట్ బ్రేక్ డౌన్ ఇచ్చిందో అది మళ్ళీ పైకెళ్తే అదే లెవెల్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుంది. సేమ్ అదే ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైనా కనిపించిందా? ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి. క్లియర్‌గా మీకు అర్థమైపోతుంది. సో, ఇక్కడ ఏమైంది? ప్రైస్ కంటిన్యూస్‌గా పైకి షూట్ అవుతుంది. ప్రతిసారి ఇదే జోన్ దగ్గర ప్రైస్ రిజెక్షన్స్ తీసుకుంటూ ఉంది. రిజెక్షన్స్ తీసుకుంటూ ఉంది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే ప్రైస్ పైకెళ్ళి సస్టెయిన్ అవ్వడం మొదలుపెట్టిందో, ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తున్న లెవెల్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు అదే లెవెల్ చూడండి సపోర్ట్‌గా చేస్తోంది. ఇక్కడ కిందకొస్తుందా ప్రైస్ ఇలా కిందకొచ్చిందా? రాలేదు. సో, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎవరైతే ఇప్పుడు ఇక్కడ సెల్లర్స్ బాగా ట్రై చేశారు ప్రైస్‌ని కిందకి పుష్ చేయడానికి. కానీ ఇన్ని సార్లు, వందల సార్లు ఆ సపోర్ట్‌ని, ఆ రెసిస్టెన్స్‌ని హ్యామర్ చేయడం వల్ల ప్రైస్ ఒక్కసారి బయటికెళ్ళిపోయిందంటే, ఇది మళ్ళీ సపోర్ట్ జోన్‌గా యాక్ట్ చేసి వచ్చిన ప్రతిసారి బయర్స్ ఇక్కడి నుంచి ప్రైస్ బైక్ చేస్తూ, చేస్తూ ఇక్కడ చూడండి ఎళ్లారు. కిందకొచ్చింది. క్లోజింగ్ ఇచ్చారా? ఇయ్యలేకపోయారు. ఇక్కడి నుంచి ప్రైస్ మళ్ళీ పైకి షూట్ అయిపోతుంది. సో, ఒక్కసారి ఇలా రెసిస్టెన్స్ బ్రేకౌట్ ఇచ్చింది అనంటే, ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో అదే సపోర్ట్‌గా గూడా యాక్ట్ చేస్తుంది. సో, చాలా సింపుల్‌గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికంటే ఫస్టు ఇలా లార్జర్ టైమ్ ఫ్రేమ్‌లో పెద్దగా మనకి వ్యూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉంటుందో, అక్కడ మీరొక జోన్‌ని మార్క్ చేసుకోండి. అగైన్ చాలా మందికి డౌట్ వచ్చేదేంటంటే, విక్స్‌ని గూడా కలుపుకోవాలా? బాడీ ఒక్కటే కలపాలా? అంటే విక్స్, బాడీ రెండిటిని కలిపి ఇలా ఒక జోన్ గీసుకోండి. నేను చాలా మంది చూస్తాను ఒక గీత పెడతారు. ఇగోండి ఇప్పుడు నేనేం చేస్తాను, ఏదైతే క్యాండిల్స్ ఉంటుందో వాటన్నిటిని ఇలా ఉంచేలాగా ఇలా జోన్ గీసుకుంటాను. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఒక గీత గీస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సపోర్ట్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఒక సింగిల్ గీత ఎప్పుడు ఉండదు. ఇలా ఒక గీత గీస్తారు. ఇక్కడో గీత, ఇక్కడో గీత గీస్తారు. గీత గీస్తే ఇది కూడా సపోర్ట్ రెసిస్టెన్సే. కానీ గీత కంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే
జోన్ లాగా మార్క్ చేసుకోండి. ఎప్పుడూ కూడా జోన్‌లోనే ఉండాలి. ఇది సపోర్ట్ జోన్, ఇది రెసిస్టెన్స్ జోన్. అంతేగాని సపోర్ట్ లైన్, రెసిస్టెన్స్ లైన్ లాగా గీయకండి. ఇలా గీసుకుంటే ఇది మనకి రెసిస్టెన్స్ జోన్, ఇది సపోర్ట్ జోన్. సో, చార్ట్‌ని ఇలా జూమ్ ఔట్ చేసుకుంటే ఫస్ట్ మీకేమవుతుంది? రీసెంట్ స్వింగ్ లో సపోర్ట్ అవుతుంది. రీసెంట్ స్వింగ్ హై రెసిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశాను? ఇంకొంచెం జూమ్ ఔట్ చేస్తే ఇక్కడ నాకు పర్వాలే. ఇక్కడ ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఇదే సపోర్ట్ జోన్ నాకు ఇక్కడ కూడా సపోర్ట్ లాగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి ఏమవుతుందో. దీనికంటే పైన నాకు ఇంకొక స్వింగ్ కనిపించింది కదా! ఈ స్వింగ్ ఏమైపోతుందంటే ఇది కూడా నాకు ఇంకొక రెసిస్టెన్స్ జోన్ అయిపోతుంది. సో, నేనేం చేస్తాను? మళ్ళీ ఇక్కడ ఒకటి మార్క్ చేసుకుంటాను. సో, ఈసారి ఏంటంటే ప్రైస్ ఒకవేళ ఇక్కడి నుంచి పైకి బ్రేక్‌ఔట్ ఇస్తోంది అనేసి అనుకుందాం. సో, మన మార్కర్ టూల్ ఏది? యెస్. ఇక్కడి నుంచి ఇలా పైకొచ్చి బ్రేక్‌ఔట్ ఇచ్చింది అనుకుందాం. అప్పుడేమవుతుంది? ఈ రెసిస్టెన్స్ జోన్ ఏదైతే ఉంటుందో ఇది మనకి సపోర్ట్ జోన్ అవుతుంది. వచ్చి ప్రైస్ మళ్ళీ పైకెళ్తుంటే కానీ ఈసారి ఎప్పుడో ఒకసారి ప్రీవియస్ టైమ్‌లో ఇదే జోన్ దగ్గర సెల్లర్‌లు యాక్టివేట్ అయ్యి ప్రైస్‌ని కింద పడేశారు గదా! సో, ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే ఇదే జోన్ దగ్గరకొస్తే ఇది నాకు రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇలా ఒక రెసిస్టెన్స్ జోన్‌ని నేను మార్క్ చేసుకోవాలి. సో, ఫస్ట్ స్వింగ్‌లో స్వింగ్ హై మార్క్ చేసేసుకున్న తర్వాత కొంచెం చార్ట్‌ని జూమ్ ఔట్ చేస్తే మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్‌ని కూడా మార్క్ అయిపోతుంది. తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఇది కొంచెం ఎవరైతే ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలంటే ఇంకొంచెం క్లోజ్ బై అంటే ఇప్పుడు చార్ట్‌ని నేను ఇంకా దగ్గర చేసేసాను. ఈ ప్రీవియస్ డేటా అంతా కనిపించకుండా కొంచెం జూమ్ ఇన్ చేశాను. సో, ఇక్కడ చేస్తే మళ్ళీ నాకు ఇక్కడ సపోర్ట్ జోన్‌లు కనిపిస్తాయి. అవి కూడా మనం మార్క్ చేసుకోవాలి. సో, ఇక్కడ నాకేం కనిపిస్తుంది? ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ నాకు క్యాండిల్ కనిపిస్తున్నాయి కదా! సో, ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా ఒక జోన్ మార్క్ చేసుకుంటాను. సో, ఇక్కడ ఏం కనిపిస్తోంది? ఇక్కడి నుంచి ప్రైస్ వచ్చి ఇక్కడ బాగా స్ట్రగుల్ అయింది. రెసిస్టెన్స్ జోన్ ఉంది. ప్రైస్ బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత అదే నాకు సపోర్ట్ జోన్‌గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక జోన్ మార్క్ చేసుకుంటాను. సో, ఇప్పుడు ఏం చేస్తాను? సింపుల్‌గా ప్రైస్ ఇక్కడ మధ్యలో ఉంది కాబట్టి ప్రైస్ ఎప్పుడెప్పుడైతే నాకు ఇక్కడ కిందకొస్తుందో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికొస్తుందో, ఇక్కడ బై చేయడానికి చూస్తాను. ఇక్కడ టార్గెట్ పెట్టుకోవడానికి. ఒకవేళ ప్రైస్ ఇక్కడ పైకెళ్ళిందనుకోండి, ఇక్కడి నుంచి కిందకి రావడానికి వెయిట్ చేస్తూ, అలాగ నేను జోన్స్ అనేది మార్క్ చేసుకుంటాను. ఇలాగ మీరు సపోర్ట్ జోన్, ఇంకా రెసిస్టెన్స్ జోన్‌ని మార్క్ చేసుకోవచ్చు. తర్వాత వీటిని మీరు బ్రేక్‌ఔట్స్ అవ్వచ్చు, బ్రేక్ డౌన్స్ అవ్వచ్చు, ట్రేడ్ ఎలా చేయాలో కూడా చెప్తా. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రైస్ ఏం చేస్తోంది? మధ్యలో ఉంది. ఇక్కడ ఈ మధ్యలో ఎప్పుడైతే ఉంటుందో కన్‌ఫ్యూజన్ జోన్ ఒక సపోర్ట్‌కి, రెసిస్టెన్స్‌కి మధ్యలో ఉన్నప్పుడు యాస్ ఎ బిగినర్‌గా మీరు ఎప్పుడూ ట్రేడ్ చేయకండి. దూరంగా ఉండండి. కానీ ప్రైస్ ఏం చేసింది? ఇప్పుడు ఇక్కడి నుంచి ఏవో గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అంతా బానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి బయ్యర్లు పైకి తీసుకెళ్లారనేసి అనుకుందాం. పైకి తీసుకురాంగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు రెసిస్టెన్స్ జోన్ కాబట్టి సెల్లర్‌లు యాక్టివేట్ అవుతున్నారా లేదా చూడాలి. సెల్లర్‌లు యాక్టివేట్ అవుతున్నారా లేదా అని మీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ మీకు ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ అవ్వచ్చు, బేరిష్ మరబోజు అవ్వచ్చు, లేకపోతే ఎన్‌గల్ఫింగ్ క్యాండిల్ అవ్వచ్చు, లేకపోతే డార్క్ క్లౌడ్ కవర్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ ఏవైతే నెగెటివ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయో ఇక్కడ ఒకవేళ ఫార్మ్ అయ్యాయనుకోండి, అప్పుడు మీరు సింపుల్‌గా అక్కడ సెల్లింగ్ అనేది చేస్తే కింద వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. కానీ అలా గాకుండా ప్రైస్ ఒకవేళ పైకి షూట్ అవుతూ మంచి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్‌తో ప్రైస్ పైకెళ్ళిపోయిందనుకోండి, అప్పుడు మీరేం జేయాలంటే ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయిపోగానే వెంటనే ట్రేడ్ తీసేసుకోవాలా? ట్రేడ్ తీసేసుకుంటే ఏమవుతుందో ఇక్కడ ఎగ్జాంపుల్‌లో చూపిస్తా. ఒక్కసారి ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్‌ఔట్ అయింది. ఓకే. ఇక్కడ మనకేంటి? ఇది రెసిస్టెన్స్ జోను. చాలా సార్లు పాపం ప్రైస్ ఇక్కడి నుంచి బ్రేక్‌ఔట్ ట్రై చేసింది. కిందకొచ్చింది. పైకెళ్ళింది. ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయిందో, ఎవరికైతే ఆతృత ఎక్కువ ఉంటుందో, తొందర ఎక్కువ ఉంటుందో, ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర బై చేస్తారు. బై చేయంగానే ఏమవుతుంది? కొద్దిగా పైకెళ్ళి మళ్ళీ కిందకి పడేసి స్టాక్ మొత్తం కిందకొచ్చేస్తుంది. సో, ఇలాంటప్పుడు మీరు ఇలాంటి ట్రాప్‌లో వీటిని బ్రేక్‌ఔట్ ట్రాప్స్, బ్రేక్ డౌన్ ట్రాప్స్ అంటారు. ఇలా అవ్వకుండా ఉండాలంటే స్టాక్ ప్రైస్ పైకెళ్ళింది గదా! ఎళ్ళనియండి. మళ్ళీ కిందకొచ్చి ఎప్పుడైతే ఇదే సపోర్ట్ జోన్ దగ్గరకొస్తుందో, అప్పుడు మళ్ళీ ఎవరైతే ఇక్కడ బయింగ్ చేద్దామని సపోర్ట్ చేశారో మార్కెట్‌ని, వాళ్ళని మళ్ళీ వచ్చి ప్రూవ్ చేసుకోనియండి ఇక్కడ. ఎప్పుడైతే ప్రూవ్ చేసుకొని, ఇక్కడ మళ్ళీ ఒకవేళ ఇలా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయితే, అది మరోబోజు అవ్వచ్చు, హ్యామర్ క్యాండిల్ అవ్వచ్చు, అలాంటిది ఏదైనా సపోర్ట్ జోన్ దగ్గర ఫార్మ్ అయితే, అప్పుడు మీరు ఎంట్రీ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ షార్ట్ చేసే వాళ్ళు పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంది చూడండి. ప్రైస్ ఏమైంది? బ్రేక్‌ఔట్ ఇచ్చి పైకెళ్ళింది. ఒక్కసారి రెసిస్టెన్స్ జోన్ పైకెళ్ళిపోతే ఇదేమవుతుంది? మనకి సపోర్ట్ జోన్ కిందకవ్వాలి గదా! కానీ ఇక్కడ ఏం జరిగింది? ప్రైస్ కిందకొచ్చింది. కరెక్టే. అంతా బానే ఉంది. కానీ మళ్ళీ ప్రైస్ ఇక్కడి నుంచి పైకెళ్ళలే. అంటే ఇక్కడ బయ్యర్లు సపోర్ట్ చేయలే. ప్రైస్ కిందకొచ్చేసింది. సో, ఇప్పుడు మళ్ళీ ఇదే సపోర్ట్ జోన్ ఏమవుతుంది? రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది గదా! మళ్ళీ పాపం ప్రైస్ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేసింది. ఇక్కడ సెల్లర్లు డామినేట్ చేసి మళ్ళీ ప్రైస్‌ని కిందకి తీసుకొచ్చేస్తున్నారు. సో, బ్రేక్ డౌన్ ఇచ్చింది. పైకెళ్ళింది రీటెస్ట్ చేసింది.
మళ్ళీ కిందకి ఎప్పుడైతే వస్తుందో, ఈ లో బ్రేక్ చేస్తుందో, ఈ క్యాండిల్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు తీసుకుంటే మీరు లాస్ చేయకుండా ఇక్కడ కింద చూడండి ఏదైతే మంచి స్ట్రెయిట్ ప్రాఫిట్ ఉందో అలా సంపాదించుకుంటారు. సో, రెసిస్టెన్స్ నుంచి బ్రేక్‌ఔట్ అయ్యేటప్పుడు రీటెస్ట్ అవ్వాలి. సపోర్ట్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు కూడా రీటెస్ట్ కోసం వెయిట్ చేసి అప్పుడే మీరు ట్రేడ్ తీసుకుంటే సపోర్ట్ జోన్స్, రెసిస్టెన్స్ జోన్స్‌లో పర్ఫెక్ట్‌గా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అనేది చేయగలుగుతారు. సో, ఇక్కడ మనము రెసిస్టెన్స్ జోన్ దగ్గర అవ్వచ్చు, సపోర్ట్ జోన్ దగ్గర అవ్వచ్చు, ఎలా ట్రేడ్ తీసుకోవాలి, క్యాండిల్ స్టిక్స్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీంతో పాటు ఇక్కడ మీకు క్యాండిల్ ఫార్మ్ అయ్యేటప్పుడు అక్కడ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయని చెప్పి వాల్యూమ్స్ కూడా చూసుకుంటూ ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. మన యావరేజ్ వాల్యూమ్స్ కంటే వాల్యూమ్స్ పెరుగుతున్నాయి. యావరేజ్ ఇక్కడ మనకు బయింగ్ చేసేటప్పుడు బయ్యర్స్ వాల్యూమ్ యావరేజ్ వాల్యూమ్ కంటే పెరుగుతోంది అని చూసుకుంటే అప్పుడు కూడా మీరు హై కాన్ఫిడెన్స్‌తో మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోగలుగుతారు. ఒక సపోర్టు, ఒక రెసిస్టెన్స్‌ని మీరు ఈ విధంగా ట్రేడ్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఎపిసోడ్ 14లో సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్‌ని చాలా క్లియర్‌గా అర్థం చేసేసుకున్నాము. అదేంటి ఒక జోన్‌లో ఇలా ఉంటే ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ ఇలా పైకెళ్తే ఇదొక సపోర్టు, ఇక్కడ నుంచి కిందకొస్తే రెసిస్టెన్స్ అని తెలుసుకున్నాం. కానీ ట్రేడింగ్‌లో మనకి ఇంకొక రకమైన సపోర్ట్, రెసిస్టెన్స్ కూడా ఉంటాయి. అవి ట్రెండ్ లైన్స్ విధంగా. సో, ట్రెండ్ లైన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇక్కడ స్టాక్ ప్రైస్ ఇలా ఉంది. స్టాక్ ప్రైస్ ఇలా పైకి మూవ్ అవుతోంది. సో, ఇక్కడి నుంచి మనం ఇలా ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటుంటే అంటే ప్రైస్ చూడండి మనకి సపోర్ట్ లైన్ ఏదైతే ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటోంది. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటోంది. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటోంది. మనకి హారిజాంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాకుండా ఇలా స్లాంట్‌గా గూడా ఒక ట్రెండ్ లైన్‌లో గూడా మనకి సపోర్ట్స్ ఇంకా రెసిస్టెన్సెస్ అనేవి కనిపిస్తాయి. సో, ఎపిసోడ్ 15లో మనం ట్రెండ్ లైన్స్ మీద డిస్కస్ చేసుకుందాం. అది గూడా అయిపోయిన తర్వాత మనం చార్ట్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, గ్యాప్ థియరీ అవ్వచ్చు అవి గూడా మనం డిస్కస్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా గూడా సపోర్ట్స్, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలని ఇంకా డౌట్ ఉంటే మీరు ఏం చేయండంటే అన్నిటికంటే ఈజీ పద్ధతి ఒకటే. చార్ట్ ఓపెన్ చేయడం, మీరు లెవెల్స్‌ని డ్రా చేయడం, స్క్రీన్‌షాట్ తీసి టెలిగ్రామ్ గ్రూప్‌లో గనుక పోస్ట్ చేశారనుకుంటే మీరు అనుకుంటున్న సపోర్ట్ జోన్ పర్ఫెక్ట్ సపోర్ట్ జోనా కాదా అని నేనవ్వచ్చు, లేకపోతే మన కమ్యూనిటీ మెంబర్స్ అవ్వచ్చు మీకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చి మీరు బెటర్ ట్రేడర్ అయ్యేలాగా, బెటర్ ఇన్వెస్టర్ అయ్యేలాగా, బెటర్ అనలిస్ట్ అయ్యేలాగా హెల్ప్ అనేది చేయగలుగుతాము. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఎక్కడుంటుంది? డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇలాంటి పెయిడ్ ప్రమోషన్‌లు ఉండవు, ఎలాంటివి ఉండవు. హ్యాపీగా మీరు వచ్చి నేర్చుకోవచ్చు. సో, ఈ వీడియో అవ్వచ్చు, ఇంకా వేరే అన్ని వీడియోస్ అవ్వచ్చు మీకు ఇంకా ఎలా అనిపిస్తున్నాయో కూడా ఫీడ్‌బ్యాక్ కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అటెండెన్స్ మార్క్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఫైనల్‌గా ఇంతవరకు వీడియో చూస్తున్నారనుకుంటే మీరు ప్యాషనేట్‌గా నేర్చుకుంటున్నారు, వాల్యూ తీసుకుంటున్నారు అనేసి అర్థం. సో, మీరు ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు డేటాలో కనిపిస్తోంది 50 మంది, 60% మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదని. సో, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకుంటే మనం తొందరగా 1,00,000 సబ్స్క్రైబర్స్ హిట్ అవుతే యాస్ ప్రామిస్డ్ మీకు 2 సర్ప్రైజ్‌లు ఇస్తాను. సో, అది రావాలి అనంటే తొందరగా సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ట్రెండ్ లైన్స్ డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.